మానిటైజేషన్ ప్రాసెస్లో ఇది డే 3 అనమాట. ఈ వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల మీకు ఎలాంటి డబ్బులు ఖర్చు అవ్వవు. షేర్ చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు అవ్వవు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కూడా మీకు ఎలాంటి డబ్బులు ఖర్చు అవ్వవు. సో మీరు ఎలాగో వీడియో చూస్తున్నారు కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఛానల్ని. ఇవాళ డే 3. సో ఈ డే 3 ప్రాసెస్లో నేను మార్నింగ్ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఆ షార్ట్ వీడియోలో విజయవాడలో ఉన్న ఐటీఐ కాలేజ్లో ఎంట్రన్స్ అయితే స్టార్ట్ అయిందని చెప్పాను. సో షార్ట్ వీడియోలో కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. లాంగ్ వీడియోలో ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన డీటెయిల్స్, అసలు నేను ఈరోజు ఏం చేశాను యూట్యూబ్లో, ఇదంతా కూడా నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. వీడియో అయితే 8 మినిట్స్ వరకు చూడండి. ఎందుకంటే మినిమం 8 మినిట్స్ ఉంటేనే కానీ వాచ్ అవర్స్ యాడ్ అవ్వట్లేదు. ఒకవేళ నేను చెప్పే ఈ సోదంతా మీకు అవసరం లేదు. నా వీడియో లాస్ట్లో ఒకవేళ అసలు ఆ ఛానల్ ఇప్పుడు ఎన్ని అవర్స్ కంప్లీట్ అయింది, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎన్ని వ్యూస్ వచ్చాయి లాస్ట్ వీడియోకి అనేది మీరు చూడాలనుకుంటే డైరెక్ట్గా 8 మినిట్స్ వరకు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియోని. ఆ 8th మినిట్ 7 to 8 మినిట్స్ మధ్యలో ఎండింగ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ టైం చూస్తూనే మాట్లాడుతున్నాను, మిమ్మల్ని ఏమి ఎక్కువ ఇబ్బంది పెట్టను. సో మర్చిపోకండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సో చెప్తాను ఈరోజు మార్నింగ్ నుంచి యూట్యూబ్లో నేను ఏం చేశాను అనేది. మార్నింగ్ 10:30కి ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అది శ్రీ వెంకటేశ్వర మర్చిపోయా మళ్ళీ ఫ్లోలో చెప్పేస్తున్నా. విజయవాడలో ఐటీఐ కాలేజ్లో ఎంట్రన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆ కాలేజ్కి అంటే ఎవరైనా ఎలక్ట్రీషియన్స్ కానీ ప్లంబర్ సైడ్ కానీ ఆ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు అందులో సర్టిఫికేట్ కోర్సు అంటే జాయిన్ అయ్యి స్టడీ కంప్లీట్ చేసుకుంటే ఇటు మనకి వర్క్తో పాటు స్టడీ కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి అని చెప్పాను. సో ఆ విధంగా ఒక షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత మధ్యాహ్నం 2 o'clock to 2:30 మధ్యలో ఏం చేశానంటే ఒక వీడియో క్రియేట్ చేశాను. కానీ దానికి అసలు ఒక వ్యూ కూడా రాలేదు. కాసేపు చూసా వ్యూస్ వస్తున్నాయా రావట్లేదని, గట్ రాలేదు. సో ఇంకా నాకు అనిపించేసింది ఇంకేదో వద్దు, దీన్ని తీసేద్దామని చెప్పి. బట్ అది మాత్రం మెయిన్ ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. ఖచ్చితంగా అది చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే. బట్ ఏ వర్క్ కాలేదు. బట్ నార్మల్ రియలిస్టిక్ వీడియోసే చేయడానికి ట్రై చేస్తా. కాకపోతే నేను చెప్పే సోదంతా మీరు వినలేకపోతున్నారు పాప. ఇదంతా వినడానికి స్కిప్ చేస్తున్నారు వీడియోని, అంతవరకు చూసి వదిలేస్తున్నారు. సో ఇంకేదో చెప్తా అనుకుంటున్నారు, కానీ మీకు నచ్చట్లేదు, ఎఫెక్టివ్గా అనిపించట్లేదు, నాకు అర్థమైంది. అందుకనే మీకు కనుక ఇబ్బందిగా ఉంటే ఎండింగ్ వరకు వెళ్ళిపోండి. లాస్ట్లో చెప్తాను. 7 to 8 మినిట్స్ మధ్యలో నేను ఆ ఛానల్ గురించి అయితే క్లియర్గా చెప్పేస్తాను. సో ఈ విధంగా ఆఫ్టర్నూన్ అయితే ఒక ఏఐ వీడియో క్రియేట్ చేశా. ఇప్పుడు టైం వచ్చేసి ఐ థింక్ 4 అనుకుంటా. ఇప్పుడు ఈ వీడియోని నేను 6కి మళ్ళీ నేను పోస్ట్ చేస్తా యూట్యూబ్లో. సో లాంగ్ వీడియో కింద పోస్ట్ చేస్తా. సో చూద్దాము లాస్ట్ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తాయో చూద్దాం. నిన్నటికి వాళ్ళకి కంపేర్ చేస్తే. అయితే నేను ఈ ఛానల్లో హవర్స్ పెంచడం కోసం లాంగ్ వీడియోస్ పెడుతున్నాను అనమాట. 1 million వ్యూస్ దాటి 10 million వ్యూస్ దాటి 4000 వాచ్ అవర్స్ దాటితేనే ఛానల్స్ మానిటైజేషన్ అవుతుంది. సబ్స్క్రైబర్స్ అయితే ఆల్రెడీ ఉన్నారు. 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మానిటైజేషన్కి ఎలిజిబులే. చెప్పుకోవడానికి కొంత సబ్స్క్రైబర్స్ ఉన్నారులే, కానీ నాకు ఆ 2 స్టెప్స్ దగ్గర నేను ఆగిపోతున్నా. సో ఆ 2 స్టెప్స్లో నేను ఈరోజు ఎక్కడ ఉన్నా అనేది కూడా చెప్తా. అయితే నార్మల్గా ప్రతి ఒక్కరికి కొన్ని స్కిల్స్ అనేవి ఉంటాయి కదా. సో నేను నిన్న చేసిన ఒక షార్ట్ వీడియో ఒకటి ఉంది. సో ఆ షార్ట్ వీడియోలో నేను ఏం చెప్పానంటే, నేనేం యూట్యూబ్ పని పాట లేకుండా చేయట్లేదు, నాకంటూ ఒక పర్పస్ ఉంది. నా టాలెంట్ని గుర్తించి మేబీ ఏదో ఒక రోజు నాకు ఒక ఆపర్చునిటీ అయితే వస్తుంది అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. దానికి వ్యూస్ అయితే చాలా బాగా వచ్చాయి. నాకు తెలిసి 1.2K దాటాయి దానికి వ్యూస్. లైక్స్ కూడా బాగా వచ్చాయి. దాని నుంచి సబ్స్క్రైబర్స్ బాగా వచ్చారు. ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్ వైరల్ అవుతుంది, ఫేస్బుక్లో వైరల్ అవుతుంది. సో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది. యూట్యూబే చాలా కష్టంగా ఉంది. ఎంత కష్టంగా ఉందంటే సరే చూద్దాము, అయినా కూడా ప్రయత్నం అయితే చేద్దాం, ఎందుకు ప్రయత్నించకుండా ఆగడం అని చెప్పేసి ట్రై చేస్తున్నా. కన్సిస్టెన్సీతో అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యా. ఇది ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు. మీ సపోర్ట్ వల్ల ఒకవేళ మీరు వ్యూస్ పెంచి లైక్స్ ఇస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే ఇంట్రెస్ట్ తోటి ఇంకా నాకు వీడియోస్ చేయాలనిపించి ఇంకా మంచి థాట్స్ వస్తాయి. అయితే నిన్న చెప్పిన ఆ షార్ట్ వీడియోలో నా స్కిల్స్, నా టాలెంట్ చూసి వస్తారని చెప్పా కదా. సో నా స్కిల్స్ ఏంటి అంటే, మనం కామన్గా ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసినప్పుడు మనం ఒక స్కిల్స్ అనే దాంట్లో కొన్ని స్కిల్స్ యాడ్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ స్కిల్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ అనమాట. సో నేను ఎట్ ఏ టైం మల్టిపుల్ టాస్క్ చేస్తాను.
అంటే ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పు అంటే ఏ వర్క్లో నువ్వు మల్టీ టాస్కింగ్ చేస్తావని చెప్పి నన్ను ఎవరైనా అడుగుతారు. సో ఆ మల్టీ టాస్కింగ్లో నేను ఏం చేస్తాను అంటే నాకు 45 మినిట్స్లో 4 వర్క్స్ కంప్లీట్ చేస్తాను నేను. 45 మినిట్స్ అని ఎందుకు చెప్తున్నాను అంటే నేను నా వాషింగ్ మిషన్ ఆన్ చేసే టైమింగ్లో ఫస్ట్ నేను మిషన్లో బట్టలు వేస్తానండి డైలీ వేర్. అయితే నా టైమింగ్ అక్కడ సెట్ చేసుకుంటా. ఎగ్జాక్ట్లీగా 45 మినిట్స్ టైం సెట్ చేసుకుంటా. అక్కడ టైం సెట్ చేసుకొని మిషన్ ఆన్ చేస్తా. మిషన్ ఆన్ అయ్యి అది రన్ అయ్యే లోపు, అది దాని వరకు ఫినిష్ చేసే లోపు అదే టైంలో నేను రైస్ స్టవ్ మీద పెడతా, వీలుంటే కర్రీ స్టవ్ మీద పెడతా. ఇవి రెండూ చేస్తూ అటు వాషింగ్ మిషన్లో బట్టలు అవుతూ ఉంటాయి, ఇటు నాకు రైస్ కర్రీ అవుతూ ఉంటుంది, అండ్ ఎట్ ద సేమ్ టైం నేను అంట్లు తోముతూ ఉంటా. సో ఇప్పుడు నాకు ఇదే టైంలో నాకు 3 పనులు అవుతూ ఉంటాయి. ఒకేసారి 3 వర్క్స్ ప్రోగ్రామ్ అవుతూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఆ అంట్లు తోమడం అంటే నాకు అత్యంత పరమ చిరాకైన పని అనమాట. అది అసలు నాకు నచ్చని పని. సో అది ఆ అంట్లు తోముతూనే నాకు నచ్చిన నన్ను గుర్తుపెట్టుకొని ఫోన్ చేసే వాళ్ళు ఉంటారు. కొన్ని మిస్డ్ కాల్స్ ఉంటాయి, పనిలో పడి మనం ఎత్తాము. సో అలాంటి వాళ్ళు, నాకు గుర్తున్న వాళ్ళు ఎవరైనా ఒక నియర్గా ఉండే ఒక 2-3 పర్సన్స్, సిస్టర్ కానీ ఫ్రెండ్స్ కానీ, నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, డీపెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఒక సిస్టర్ ఉంటుంది, అంటే ఆమె నాకన్నా పెద్దదే కానీ ఆమె నాకు ఫ్రెండ్, సిస్టర్, ఇంకా అన్నీ ఇంకా తననమాట. అట్లా మిక్స్ అయిపోతూ ఉంటారు. సో ఒక 4 ఉంటారు మొత్తము. ఆ నలుగురిలో ఎవరికైనా ఒకరికి డైలీ నేను మాట్లాడుకుంటూ నా వర్క్ చేసుకుంటా. అంటే ఇప్పుడు నేను ఇక్కడ మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను. అంటే బట్టలు అవుతున్నాయి నాకు, అంట్లు అవుతున్నాయి నాకు, అన్నం కూర వండేస్తున్నా నేను. ఎట్ ద సేమ్ టైము అంటే మనకంటూ కొంతమంది వ్యక్తులు మనతో మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులతో మళ్ళీ మాట్లాడుతున్నా. సో ఈ విధంగా నేను మొత్తం ఎన్ని వర్క్స్ చేసుకుంటున్నా, 4 వర్క్స్ కంప్లీట్ చేసుకుంటున్నా. అంటే ఇది మల్టీ టాస్కింగ్ ఏదైనా. సో మీరు అనుకోవచ్చు, ఏంటమ్మా ఇది కూడా మల్టీ టాస్కింగ్ అయినా, ఇంట్లో పని చేయడం కూడా మల్టీ టాస్కింగ్ అయినా అంటే అవును. మీరు నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి, ఏదైనా వర్క్ ఇచ్చి చూడండి. నాకు ఒక వర్క్, ఒక టైం ఇచ్చి ఆ టైంలో 4 పనులు ఇచ్చి చూడండి. నేను ఆ పనులను ఏ విధంగా చేసి చూస్తానో అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. నాకున్న టైమింగ్స్లో నాకున్న వర్క్స్ని నేను మల్టీ టాస్కింగ్ చేసుకుంటున్నా. ఇట్లా మ్యాక్సిమం ఎంతమంది చేస్తారో ఇది నాకు తెలియదు. ఇట్లా నేనైతే ఈ విధంగా నా స్కిల్స్లో ఒకటైనా మల్టీ టాస్కింగ్ ఇక్కడ నాకు అప్లై అవుతుందన్నమాట. సో నేను రేపు ఏదైనా జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా మల్టీ టాస్కింగ్ అనేది నాకు ఒక స్కిల్ అనమాట. ఆ విధంగా నేను మల్టీ టాస్కర్ని నేను అని చెప్పుకోగలుగుతా. ఓకేనా. అండ్ ఇప్పుడు నేను 7 minutes 35 seconds అయింది కాబట్టి ఇంకా నేను నా ఛానల్ గురించి చెప్తా. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. 5 సబ్స్క్రైబర్స్ పెరిగారు. నిన్న చెప్పాను కదా 4952 సబ్స్క్రైబర్స్ ఉన్నారని నా ఛానల్లో. ఈరోజైతే 4957 సబ్స్క్రైబర్స్ ప్రజెంట్ టైంకి. అండ్ వాచ్ అవర్స్ అయితే ఏం పెరగలేదు, 247 వాచ్ అవర్స్ ఉన్నాయి, అలానే ఉన్నాయి. వ్యూస్ కూడా 3.3Kనే ఉన్నాయి. ఇది May 24th కి సంబంధించిన అనాలిసిస్ అనమాట, నా ఛానల్ అనాలిసిస్. ప్రజెంట్ సబ్స్క్రైబర్స్ మాత్రము 4957. ఓకేనా. ఇది ఛానల్. సో హ్యాపీ. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అన్న పెరుగుతున్నారు కదా, నేను చేసే పనికి ఎంతో కొంత రిజల్ట్ అయితే ఉంది. కాబట్టి రేపు మళ్ళీ వీడియోతో మళ్ళీ అసలు నాకున్న టాలెంట్స్లో నెక్స్ట్ టాలెంట్ ఏంటి, అది ఏ విధంగా నేను అప్లై చేస్తున్నాను అనేది మీకు చెప్తాను. ఓకేనా. మీరు ఫస్ట్ కామెంట్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్తో కూడా నేను ఇంకా కొంచెం ముందుకెళ్ళగలుగుతా. మీరు ఇచ్చే ప్రతి కామెంట్ నాకు చాలా వాల్యుబుల్ అనమాట. నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.